ఏంటి మీకు అంటే మనకి కోడి పందాలు ఒకటి వచ్చిందంటే రోజుకు బుల్లెట్ ఎవరు గెలుస్తారు బుల్లెట్ అలాగే 3 రోజులు గెలిచిన వారికి తార్జీప్ అన్నారు. ఏ విధంగా ఫీలింగ్ ఏ విధంగా బుల్లెట్ అనేది లాస్ట్ ఇయర్ మనం గెలుచుకున్నామండి. 3 రోజులకి 3 బుల్లెట్లు వచ్చినాయి మన వాళ్ళకి. ఈ సంవత్సరం కరప మండలంలో కొండబాబు గారు చాలా ప్రతిష్టాత్మకంగా కోడిపందాలు నిర్వహించడం జరిగింది. దానికి నేను నా పార్ట్నర్ అయినటువంటి రాంబాబు గారు ఇద్దరు కూడా ఒక సిండికేట్గా ఏర్పడి కోడిపందాలు వేయడం జరిగిందండి. రాంబాబు గారు కూడా చాలా పేరు ప్రఖ్యాతలు ఉన్న మనిషి కోడిపందాల్లో. సో ఆయన నేను కలిసి అగ్గికి వాయు తోడనేట్టుగా సంవత్సరం మేము అలా చేయడం జరిగిందండి. చాలా గొప్పగా ఉందండి. మా కుర్రాళ్ళు నాకంటే మా కుర్రాళ్ళు, మా అన్నయ్య, ఇలా కోళ్ళు మేపిన కుర్రాళ్ళు అందరూ కూడా నా వర్గం మనుషులు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారండి. పండగ అంటేనే మీకు తెలుసు, కోడి పందాలు, గుర్రపు పందాలు, పడవ పందాలు అని చాలా రకాలుగా ఉంటాయి. ఇందులో మా గోదావరి నుంచి, మా కాకినాడ నుంచి ముఖ్యంగా చెప్పాలంటే మాకు కోడి పందెం అనేది ఒక చిన్న మా సంక్రాంతికి ఇది ఒక ఆనందం, సాంప్రదాయం కూడా మేము చాలా ఫీల్ అవుతామండి. అందుకని చెప్పి ఈరోజు రెట్టించిన ఉత్సాహంతో తారు గెలుచుకోవడం అనేది ఒక బంధనపూడి గ్రామ సర్పంచ్ కొడుకుగా నేను చాలా సంతోషపడుతున్నాను. మా అమ్మగారు కూడా బంధనపూడికి సర్పంచ్ అండి. మాది పక్కన ఉన్నటువంటి రామచంద్రపురం నియోజకవర్గం బంధనపూడి గ్రామం అండి.